దేవుడి దగ్గర వెలిగించే అగరబత్తీలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మద్యం తాగడం వల్ల మన బాడీలో ఎన్ని రకాలైన రోగాలు వస్తాయి, ఇంకా ఈ విలేజ్ లో ఎందుకని ఇయర్ మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది, ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, అగరబత్తులతో వచ్చే పొగతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడి దగ్గర మంచి స్మెల్ రావడం కోసం అగరబత్తులను వెలిగిస్తారు. అయితే ఈ అగరబత్తులు ఎక్కువగా వాడితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో కెమికల్స్ యూజ్ చేసి ఈ అగరబత్తులను తయారు చేస్తారు. సో వాటిని వెలిగించినప్పుడు వాటిలోంచి వచ్చే పొగ వల్ల మనలో శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్ దగ్గు, ఆస్తమా, ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాటిని వెలిగించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ లాంటి డేంజరస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అవి మనం పీల్చడం వల్ల ఇంకా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెంబర్ 2, ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆల్కహాల్ అనేది కొంతమంది చాలా ఎక్కువగా తాగుతుంటారు, ఇంకొంతమంది ఆల్కహాల్ అనేది తక్కువగా తాగుతుంటారు. ఇంకా ఇలా తక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా తక్కువగా ఆల్కహాల్ తాగుతున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం ఆల్కహాల్ ఎంత తక్కువ తాగినా కానీ దానివల్ల బాడీలో ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ వల్ల 206 రకాల వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. వాటిలో ముఖ్యంగా క్యాన్సర్, బీపీ, షుగర్, న్యూమోనియా, ఇంకా హార్ట్ ప్రాబ్లం, లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ ఆల్కహాల్ అనేది ఎంత తక్కువ తాగినా కానీ దానివల్ల మన బాడీలో ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అందుకే ఆల్కహాల్ తాగడం అనేది మన బాడీకి అంత మంచిది కాదు. నెంబర్ 3, నార్మల్గా వర్షాలు అనేవి వర్షాకాలంలో మాత్రమే కురుస్తాయి. ఇంకా సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్ లో అస్సలు పడవు. కానీ మేఘాలయలో మాసిన్ రామ్ అనే ఒక విలేజ్ ఉంది. ఇంకా ఈ విలేజ్ ఎలాంటిది అంటే ఈ ప్లేస్ అనేది మేఘాలని తాకుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రదేశం అనేది ఎప్పుడు తడిగానే ఉంటుంది. అందుకే దీన్ని వెట్టెస్ట్ ప్లేస్ అని ఎర్త్ అని అంటారు. ఇంకా ఈ ప్లేస్ అనేది గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఈ ప్లేస్ లో మబ్బులు అనేవి మనుషులను తాకుతూ వెళ్తాయి. సో దీనివల్ల ఇక్కడ వర్షాలు అనేవి సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు కురుస్తూనే ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.